సో ఆట విడుపు కార్యక్రమం అయితే చాలా ఘనంగా జరుగుతుంది. ఈ రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళలో ఉన్న చిన్నతనం అంతా కూడా బయటకు తీసి ఈ రోజు గేమ్స్ లో అసలు లీనమైపోయి కాంపిటీషన్ లో ఫీల్ అయ్యి ఆడుతున్నారు. మనతో మాట్లాడడానికి శ్రీరామ్ తాతయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు గేమ్ ఎంత స్పోర్టివ్ గా తీసుకొని ఆడుతున్నారంటే ఇది నిజమైన కాంపిటీషన్ లా తీసుకొని ఆడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది గేమ్స్ అంతా? 2026 ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్రీడల పోటీలు ప్రారంభమైనాయి, అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చివరికి మహిళలు కూడా, వృద్ధులు కూడా, పెద్ద వయసు 70 అబౌవ్ 70 ఇయర్స్ అబౌవ్ 60 ఇయర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా స్పోర్ట్గా ఆడుతూ ఉన్నారు. ఒకవైపు రన్నింగ్, ఒక వాలీబాల్, కబడ్డీ, షార్ట్ పుట్, అటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ రెండు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఆలోచన కూడా, స్పీకర్ గారి ఆలోచన ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఒత్తిడి ఉంటాయి కదా, ఒత్తిడి లేకుండా ఇటువంటి టైంలో క్రీడలకు ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరు ఏ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు? పర్టికులర్ గా మీకు పర్సనల్ గా ఏ గేమ్ అంటే ఇష్టం సార్? చిన్నప్పుడు నేను రన్నింగ్లో పార్టిసిపేట్ చేశాను. రన్నింగ్లో సెకండ్ ప్లేస్ కొట్టాను. వాలీబాల్ స్పీకర్ గారి టీంలో కొట్టాము. స్పీకర్ గారి టీం గెలిచాము మేము. ఓకే, చిన్నప్పటి నుంచి మీకు పర్సనల్ గా ఏ గేమ్ అంటే ఇష్టం సార్? ఇంట్రెస్ట్ ఏ గేమ్? నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. క్రికెట్ బ్యాటింగ్ చేస్తాను. ఓకే, రేపు ఎలా ఉండబోతుంది సార్? నేను తప్పకుండా క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తాను.